హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0కి ప్రిపేర్ అవుతున్నారు, మరియు ఏపీ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు. మీ అందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తూ, వీటిలో ముందుగా మీరు అపీర్ అయ్యే ఎగ్జామ్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ అండి. ఇది చాలా కాంపిటీషన్ ఉంది. ప్రిలిమినరీ లెవెల్లోనే ఫిల్టరేషన్ ఎక్కువ అండి. ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కొన్ని లక్షల మంది అప్పీర్ అయితే కొన్ని వేల మందినే ఫిల్టర్ చేస్తారు కాబట్టి అర్హత సాధిస్తారు కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే. అందులో కనుక చూసినట్టయితే ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూస్తే 5 విభాగాలు ఉన్నాయండి. ఇప్పటికే మీరు బాగా అందులో పట్టు సాధించుంటారు. అలాగే కరెంట్ అఫైర్స్ మరియు మిగతా అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలైనటువంటి ప్రభుత్వ పథకాలు పాలసీల మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అందుకనే ఒక్కసారి ఇవి కూడా రివ్యూ చేసుకుంటే ప్రతి మార్కు మిమ్మల్ని కొన్ని వేల మందిని క్రాప్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్కి వచ్చేసరికి ఈ అంశాలకు సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అందిస్తున్నామండి. అలాగే ఈ బిట్స్ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఉపయోగపడుతుంది, డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మన జయదేవ్ అకాడమీ రిలీజ్ చేసినటువంటి కొన్ని బుక్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి. గ్రామ వార్డు సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఇది కనుక మీరు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 34 పథకాలు అండి. 34 పథకాలకు సంబంధించినటువంటి అన్ని బిట్స్ ఇందులో అవైలబిలిటీ ఉండి మీరైతే ఇప్పుడు వెతుక్కొని చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇందులో కవర్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పాలసీలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి గ్రామ వార్డు సచివాలయం స్థాపన లక్ష్యాలు, ఆ యొక్క జాబ్ చార్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ప్రతి ఎగ్జామ్లో వచ్చేటటువంటి స్థానిక ప్రభుత్వాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 73, 74 రాజ్యాంగ సవరణ మీద ఒక ప్రశ్న కూడా లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 రావచ్చు, సివిల్ సర్వీస్లో కూడా వీటి మీద ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిట్స్ కూడా ఇందులో మీకోసం అయితే అవైలబిలిటీ ఉండి, ఇక లాస్ట్గా వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా ఈ బుక్లో మీకోసం అయితే అవైలబిలిటీ ఉంటాయండి. ఒక గ్రామ వార్డు సచివాలయానికే కాదండి, గ్రూప్ 2కి మరియు గ్రూప్ 1 కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ అయితే ఫొటోస్ తీసి మీకోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. కనీసం ఒక 4-5 మార్కులైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో ఇలాంటి వాటిలో ఎక్కువ స్కోర్ చేసుకోవడం వల్ల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీలో మీరైతే అర్హత సాధించే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి బిట్ ఇంపార్టెంటే. అలాగే ఈ బుక్ కనుక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో కేటగిరీ 1 పంచాయతీ సెక్రటరీ మరియు వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీసు, కొత్తగా జాయిన్ అయినటువంటి విఆర్ఓ ఎనీ డిగ్రీ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందండి. ఎనీ డిగ్రీ 5 పోస్టులు సరికే కేటగిరీ 1 ఉంటుంది. అలాగే మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమినరీకి అపీర్ అవుతున్నారు, అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు కూడా మీ అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే ఇందులో కొన్ని బిట్స్ అయితే మీకోసం అయితే తీయడం జరిగిందండి. ఇవ్వండి మన బుక్స్ ఇలా ఉంటవి చూడండి. ఇది మీకు అందరికీ ఉపయోగపడే బుక్ ఏంటంటే ఈ యొక్క 1000 బిట్స్ గ్రామ వార్డు సచివాలయం కోసం తయారు చేసినప్పటికీ ఇవి స్థానిక ప్రభుత్వాలు అనేవి ప్రతి ఎగ్జామ్లోనూ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3లో ఉంటాయండి. నేను ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా రాసాం కాబట్టి ఆ అనుభవంతో మీకు చెప్తున్నాండి. గ్యారెంటీకి ఇవైతే మీకు ఉపయోగపడతాయండి. ఇక్కడ కనుక చూసినట్లయితే సుమారుగా 6వ పేజీలో ఉన్నటువంటి ఈ బిట్స్ని మీకోసం అందిస్తున్నానండి. ఈ బుక్లో ఏం కంటెంట్ ఉంటుంది అనేది తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటారు, ఎంతయాజంగా. ఆ బిట్స్ నేను కొన్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అవసరం అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ గ్రూప్ 2లో ప్రిలిమినరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమినరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇక్కడ అపీర్ అవుతారు. కొన్ని వేల మంది మాత్రమే మెయిన్స్కి అర్హత సాధిస్తారు. అంటే ఎక్కువ ఫిల్టరేషన్ జరిగేది ఏంటంటే ఇక్కడ. మరి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగతా
సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, అలాగే ఇంకా మిగతా సబ్జెక్టులు ఇండియన్ సొసైటీలో కూడా మార్కులు సాధించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాల మీద కొన్ని ప్రశ్నలు అయితే రావడం తథ్యమండి. షూర్ ఉంటాయి, పేపర్లో కూడా చూసుకోండి. వాటిల్లో కూడా మీరు సాధించుకుంటే మ్యాథ్స్ అభ్యర్థులతో ఎవరైతే 30 మార్కులు ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్, అలాగే వాటిల్లో చూస్తానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు వాటిని గుర్తించడం, ఆ యొక్క మార్కులు సాధించడం అనేది కష్టసాధ్యమని మనందరికీ తెలుసండి. కాబట్టి ఇక్కడ మార్కులు పోగొట్టకుండా ఉంటే, మీరు లాస్ అవ్వకుండా ఉంటే అక్కడ మీకు ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. ప్రతి మార్కు కొన్ని వేల మందిని క్రాస్ చేయడానికి ఉపయోగపడతాయి. అవేంటి ఇక్కడ మనం చూడండి. ఈ బుక్లో నేను 6వ పేజీ అనమాట, GSWS 1000 బిట్స్లో 6వ పేజీలో ఇవైతే ఉన్నాయి. యాజ్ ఈజీగా ఫోటో తీసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. జగనన్న అమ్మఒడి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్గా అడుగుతారు. మీరు ఈ పథకాలని క్షేత్రస్థాయిలో మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత వీటి మీద కూడా మానిటర్ చేసుకోవాలన్నమాట. జగనన్న అమ్మఒడి పథకం ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినప్పటికీ మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్న గ్రూప్ 2 ఆఫీసర్స్ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అనేది అవ్వాలి. ఆ పథకం క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారులకి, నిజమైన లబ్ధిదారుకి చేకూర్చాలి. కాబట్టి ప్రతి వారికి ఈ పథకాల మీద అవగాహన అయితే ఉండాలి. ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు. చూడండి, జగనన్న అమ్మఒడి పథకం ముఖ్య ఉద్దేశము అక్షరాస్యత శాతాన్ని పెంచడం, లిటరసీ లెవెల్ని పెంచడం, రైట్ ఆన్సర్. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటం, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారిని స్కూల్కి పంపించే ఏర్పాట్లు ప్రతి ప్రభుత్వ అధికారి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి, స్కూల్స్ మీద ఉండాలి, అలాగే MU మీద ఉండాలి. ఇవన్నీ చక్కగా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాలకార్మిక వ్యవస్థ అనేది ఉండదు, డ్రాప్ అవుట్స్ అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. ఇక తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించటం, ఎందుకంటే పిల్లవానికి కొంత ఆర్థిక వెసులుబాటు, స్కాలర్షిప్ లాగా జగనన్న అమ్మఒడి ద్వారా తల్లుల యొక్క ఖాతాలో అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. తద్వారా పిల్లవానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇంకా ఏమన్నా అవసరమైతే ఆల్రెడీ పిల్లవానికి కావాల్సిన బుక్స్ కావచ్చు, బెల్ట్, షూస్, యూనిఫామ్, విద్యా కానుక ద్వారా అలా అందిస్తున్నారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశం కూడా ఇక్కడ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అందించడం జరుగుతుంది. అది ఎంతో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ బిట్స్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటండి? డి ఆల్. డి వచ్చేసరికి ఆల్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. జగనన్న అమ్మఒడి పథకం ఏ విద్యార్థులకు వర్తిస్తుంది? ఇదొక బిట్ అండి. ఏ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థులకు వర్తిస్తుంది? ప్రభుత్వ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు అసలు రూపొందించింది. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివేటటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. రైట్. మరి ప్రైవేట్ విద్యా సంస్థలో చదివేటువంటి పేద పిల్లలు ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా లేదంటే దట్ ఆల్సో రైట్. ఇది కూడా బి ఆప్షన్ కూడా రైట్. ఎవరైనా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివిన పిల్లలు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక నెక్స్ట్, స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. NGO ఆర్గనైజేషన్స్ అంటారనమాట. వీటిలో చదివే పిల్లలకు కూడా జగనన్న అమ్మఒడి పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. అర్హత ఉంది. కాబట్టి జగనన్న అమ్మఒడి పథకం ఏ విద్యార్థులకి వర్తిస్తుంది? జనరల్గా ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకుంటాం. కాదండి, ప్రైవేటు విద్యా సంస్థలు, NGO ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థల ద్వారా చదివే పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జగనన్న అమ్మఒడి పథకంలో ఈ అంశం లేదు. ఏ అంశం లేదు అంటే ఒకటి కాదు అంటున్నారు. అదేదో చూద్దాం. విద్యార్థులకు కనీసము 75% హాజరు ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక చేయూత జగనన్న అమ్మఒడి పథకం అనేది ఇవ్వరండి. ఏ పిల్లవాడినైతే తల్లిదండ్రులు 75% స్కూల్స్కి పంపిస్తారో, హాజరు ఉంటుందో ఆ పిల్లలకు మాత్రం ఇస్తారు. ఎందుకంటే కొంతమంది జాయిన్ అయిపోయి మళ్ళీ తీసుకెళ్ళి వేరే పనులకు పురమాయిస్తారు. కాబట్టి ఇక్కడ 75% విద్యార్థుల్ని తల్లిదండ్రులు స్కూల్స్కి పంపించిన వాళ్ళకి అర్హత ఉంటుంది. నెక్స్ట్, కుటుంబంలో ఒక పిల్లవానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఓకే.
నెక్స్ట్ బియ్యం కార్డు నిరుపేద అర్హత కలిగిన కుటుంబాల వారికి ఈ పథకం లభిస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్, డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చూడండి, జగనన్న అమ్మఒడి పథకం అర్హతలు ఏమిటి? ఇలాంటివి అడుగుతారండి. అర్హతలు ఏమిటి? ఎందుకంటే యాజ్ ఏ గ్రామ వార్డు సచివాలయంలో మీరు పనిచేసేటటువంటి ఫంక్షనరీస్గా నిజమైన లబ్ధిదారుల్ని బెనిఫిషియరీస్ని మీరు గుర్తించాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్గా ఒక లెవెల్ పైన ఉంటారు కాబట్టి మీకు కూడా ఈ పథకం మీద అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు కూడా క్షేత్రస్థాయిలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు అనేవి సక్రమంగా జరిగే బాధ్యత ఎవరంటే మీదే. ఎంఆర్ఓ అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ తహసీల్దార్స్ అవ్వచ్చు, మిడిల్ మేనేజ్మెంట్ మీదే. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, కుటుంబ నెలసరి ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంతలోపు ఉండాలి? 10,000 లోపు ఉండాలి. 10,000 లోపు ఉండాలి. ఇదొకటే అర్హత. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 లోపు ఉండాలి. ఓకేనా, ఇది కూడా రైట్ ఆన్సరే. తల్లి లేదా సంరక్షకులకు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి అన్నమాట. డీబీటీ, ఇది డీబీటీ అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. డీబీటీ పథకం అంటారు. లేదా ఇంకోటి నాన్ డీబీటీ. అగ్రికల్చర్ ఇన్పుట్స్ వచ్చేసరికి నాన్ డీబీటీలో ఉంటాయి. ఇవి వచ్చేసరికి కొన్ని వచ్చేసరికి డీబీటీలో, ఎక్కువ పథకాలు వచ్చేసరికి డీబీటీలోనే ఉంటాయి. డీబీటీలో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఎరువులు ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన యంత్ర పరికరాలను అందించడం, ఇవి నాన్ డీబీటీ అనమాట. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేయటం అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటండి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి బడికి పంపించడం గాను సంవత్సరానికి ఎంత సాయం అందిస్తున్నారు? ఎంత ఇస్తున్నారండి? మనందరూ చూస్తున్నాం. అయినప్పటికీ ఇలాంటి బిట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. 10,000 కాదు, 12,000 కాదు, 13,000 కాదు, 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. 15,000 రూపాయలు ప్రతి తల్లికి వారి యొక్క అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అందిస్తుంది. ఇలాగే నెక్స్ట్ కానీ చూస్తే ఇది జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఏ ఎగ్జామ్లోనైనా ఎలాగే అడగడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 అవచ్చు, గ్రూప్ 2 అవచ్చు, గ్రామ వార్డు సచివాలయం 3.0 అవచ్చు, డిఎస్సిలో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఎడ్యుకేషన్ లింక్ అనమాట. ఎడ్యుకేషన్ లింక్ కాబట్టి వారిని ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. వారి యొక్క కరెంట్ అఫైర్స్లో ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఏ రోజున ప్రారంభించారు? వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? 12 అక్టోబర్ 2019, 22 జూన్ 2019, అలాగే 30 మే 2019, 15 ఏప్రిల్ 2019. రైట్ ఆన్సర్ ఏదండి? 30 మే 2019. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటదండి? వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ చూస్తే వైఎస్ఆర్ వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయలుగా ఎప్పటి నుండి అందిస్తున్నారు? ఇప్పుడు 3,000 రూపాయలండి. 3,000 రూపాయలుగా అయినాయి. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటా ఈ యొక్క 5వ సంవత్సరంలో 3,000 రూపాయలుగా వృద్ధులకైతే వృద్ధాప్య పెన్షన్ని అందిస్తున్నారు. అది ఏ రోజు నుంచి అండి అని కానీ చూసినట్టయితే అక్టోబర్ 2, జనవరి 1, నవంబరు 2023, 1 జూను 2023. ఏదండి రైట్ ఆన్సర్? మనం చూసామన్నమాట. ఇది కరెంట్ అఫైర్లో కూడా వచ్చింది. 1 జనవరి 2024 నుంచి, అంటే ఈ సంవత్సరం జనవరి నుంచి 3,000 రూపాయలుగా పెన్షన్ అయితే అందిస్తున్నారు వృద్ధులకు. వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, వైఎస్ఆర్ పింఛన్ కానుక అర్హత సాధించాలంటే ఎంత వ్యవసాయ భూమి ఉండాలి? అంటే ఈలోపు ఉండాలి. అర్హత అన్నమాట ఇది. అర్హత సాధించాలంటే ఎంత ఉండాలంటే కుటుంబానికి 3 ఎకరాల మాగాని లోపు, లేకపోతే 10 ఎకరాల మెట్ట లోపు, లేదంటే 2 కలిపి మాగాని మరియు మెట్ట కలిపి
10 ఎకరాలు మించకూడదు. మించితే ఆ యొక్క పథకానికి అర్హతలు లేవు, అర్హత ఉండదు. కాబట్టి ఆ కుటుంబానికి అన్నమాట, కుటుంబానికి. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, 2 కలిపితే 10 ఎకరాల లోపు ఉంచాలి భూమి అనేది ఇక్కడ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ అన్నమాట పెన్షన్కి. నెక్స్ట్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందాలంటే అర్హత ఏమిటి? అర్హత ఏమిటి చూడండి. కుటుంబం మొత్తంలో 4 చక్రాల వాహనం ఉండరాదు. 4 చక్రాల వాహనం అంటే ఏంటి? లగ్జరియస్ ఆర్టికల్స్ అనమాట. అంటే 4 చక్రాల వాహనం అంటే కారులు ఉండొచ్చు, ఖరీదైన కారులు ఉండొచ్చు, లేకపోతే రకరకాల జీపులు ఉండొచ్చు. ఇలాంటివి లగ్జరియస్ ఉన్నప్పుడు వారు పేదవాళ్ళకి ఎలా అవుతారు? పేదవారు కాదు. కాబట్టి ఇలాంటివి ఉంటే అర్హత అనేది ఉండదు. కానీ కొంతమందికి ఉంటాయి. ఎవరుంటారు? జీవన భృతి కోసం ట్యాక్సీలు లోన్ల మీద తీసుకుంటారు, వారికి ఉండొచ్చు జీవన భృతి కోసం. అలాగే ట్రాక్టర్స్, వ్యవసాయదారులు, ఇదిగోండి 10 ఎకరాల లోపు వ్యవసాయం ఉన్న వాళ్ళకి మరి ట్రాక్టర్స్ ఉంటాయి కదా, లోన్ మీద తీసుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు, జీవనాధారం. అలాగే ఆటోలు ఉన్నవాళ్ళు, వీరైతే మినహాయింపు అనమాట, వీరికి మినహాయింపు ఇచ్చారు. ఎవరైతే లగ్జరీగా విలాసవంతంగా కార్లు కొనుక్కొని ఉంటారో వాళ్ళ పేర్ల మీద ఉంటారో వాళ్ళకైతే అర్హత లేదు. నెక్స్ట్, కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారై ఉండరాదు. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ కుటుంబంలో ఇంకా అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో అతనికి ప్రభుత్వం ద్వారా పెన్షన్ అనేది రాకుండా ఉండాలి. అలాంటి సహాయం లేని వారు అర్హత ఉంటారు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 కంటే తక్కువ కుటుంబ ఆదాయము ఉండాలి. ఇది మనం ముందే చూసాం. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు అర్హత ఉంటుంది. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి 1000 బిట్స్ దాకా తయారు చేసామండి. ఎక్కడ మీకు అయితే అందుబాటులో ఉండవు 1000 బిట్స్. దేనికి సంబంధించి? రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అలా కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి జీవోలతో సహా ఒక వాలంటీర్కి ఎన్ని ఇళ్ళు అప్పచెప్పారు. నెక్స్ట్, దాంట్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? ఒక వాలంటీర్కి ఎన్ని ఇళ్ళను కేటాయించారు? ఇది నెక్స్ట్ దాంట్లో మీరు చెప్పండి. ఈజీ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్, అయినా మీకు టాస్క్ లాగా ఇస్తున్నా. ఒక వాలంటీర్లకి ఎన్ని కుటుంబాలని కేటాయించారు, వారికి జీవోలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక నెక్స్ట్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. ఏ అర్హతలు చూడండి, మళ్ళీ మీరు చూస్తూనే ఉంటారు. ఇదిగోండి, ఇది కూడా అడుగుతారు. కుటుంబ నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్ల లోపు ఉండాలి. ఇది మళ్ళీ రాస్తున్నా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి పెన్షన్ రాదండి. నాకు 4 నెలల నుంచి పెన్షన్ వస్తుందండి, ఈ నెల అయిపోయింది అంటారు. లేదా సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది, అయిపోయింది అంటారు. ఎందుకు అయిపోయిందంటే ఈ యొక్క 300 యూనిట్ల లోపు ఉండాలి. ఎట్ట చూస్తారు? ఒక 6 నెలలు యావరేజ్ లేదా సంవత్సరం యావరేజ్ చూస్తారు. సంవత్సరం యావరేజ్, 6 నెలలు యావరేజ్ చూస్తే 300 యూనిట్లు కనుక దాటిందంటే ఆటోమేటిక్గా పెన్షన్ అయిపోయింది. అట్లా కొంతమందికి అయిపోతూ ఉండేది. ఒక 100 మంది 200 మంది ఒకరు వస్తారు. వాళ్ళు సచివాలయానికి వచ్చి సెక్రటరీని కలిసి, సార్ మాకు ఇట్లా అయిపోయింది, ఎందుకు అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళ యొక్క 6 నెలలు యావరేజ్ బిల్లు ఏఈ గారి దగ్గర నుంచి తీసుకొస్తే ఇక్కడ 300 యూనిట్లు అనేది దాటి ఉండిద్ది. అందుకని ఆటోమేటిక్గా ఆగిపోయిద్ది. కాబట్టి మీ పేరు మీద ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కనుక తక్కువ కనుక వాళ్ళు వినియోగిస్తే మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. కుటుంబంలో ఎవరు ఆదాయాన్ని చెల్లించే పరిధిలో ఉండరాదు. పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. ఈ 2 అర్థమైంటాయి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కుటుంబంలో ఎవరు ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ పేయి ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు పేదవారు కాదుగా. ఇక్కడ ఎవరైతే ఆదాయ పన్ను కడుతున్నారో ఇంకా వాళ్ళు పేదవాళ్ళు కాదు. అలాగే ఎవరికైతే పట్టణ ప్రాంతాల్లో 1000 అడుగుల ఇల్లు గనక కలిగి ఉంటే, 1000 అడుగుల చదరపు అడుగుల ఇల్లు కలిగి ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పెన్షన్కి అర్హత కాదు. కాబట్టి ఇవన్నీ గనక ఇక్కడ సంతృప్తికరంగా ఉంటే అతనికి పెన్షన్ రావడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగులు పొందవలెనన్న పిహెచ్ అనమాట. వికలాంగులు కనుక పొందవలెనన్న ఈ అర్హతలు కలిగి ఉండాలి. వికలాంగ పెన్షన్ ఉంది, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అదేంటో చూడండి. దానికి అర్హతలు ఏంటి? 40% పైబడిన
అంగవైకల్యం ఉండాలి. 40%. ఎంత పర్సెంట్ అంటే 40% పైబడిన అంగవైకల్యం ఉండాలి. అట్లానే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎవరిస్తారు ఆ యొక్క ధృవీకరణ పత్రం, ఆ సర్టిఫికేట్ ఎవరంటే సదరం ధృవపత్రం కలిగి ఉండాలి. సదరం అంటే ఎక్కడండి? సదరం ధృవీకరణ పత్రం ఎవరిస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ల బృందము ప్రతి నెల 1, 2, 3, 4 సార్లు క్యాంప్ అనేది పెడతారు. ఆ క్యాంపులోకి వెళ్ళినప్పుడు మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, 7-8 మంది ఉంటారు. వారి సమక్షంలో ఎవరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకోవాలి, గ్రామవార్డు సచివాలయం చేస్తారు, డేట్ ఇస్తారు, టైం ఇస్తారు. ఆ టైం అప్పుడు వెళ్తే వారు ఆ అభ్యర్థిని పరిశీలించి అతని యొక్క వికలాంగులు ఎంత వైకల్యం ఉందనేది పర్సెంటేజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ పర్సెంట్ ఇస్తారు. అలాగే సదరం ధృవపత్రం కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ సదరం ధృవపత్రం ఉన్నవాళ్ళే దీనికి అర్హత కలిగి ఉంటారు. ఇదివరకట్లాగా సర్టిఫికేట్లు అయితే ఒప్పుకోరు, అవి పనికిరావు. ఇక వయసు నిబంధన ఉందంటే లేదు. వికలాంగులకి వయసు నిబంధన ఏముంటుందండి? ఏముండదు. 12 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 25,000 వికలాంగులు ఈ యొక్క 2 ఇంపార్టెంట్. కాబట్టి ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక వికలాంగులు పొందేటటువంటి అర్హతలు. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక లాస్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చెప్పవచ్చు, మీరు చెప్పండి. ఎప్పుడండి? జూను 21, 2019, 22 నవంబరు 2019, 15 అక్టోబర్ 2019, 15 డిసెంబరు 2019. ఎప్పుడండి అంటే రైట్ ఆన్సర్ ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 అక్టోబర్ 2019. 15 అక్టోబర్ 2019. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది? ఆర్బీకే అనమాట. ఆర్బీకే సంబంధించిన బిట్స్ అనమాట. ఇది ఆర్బీకే అంటే ఎవరు ఉంటారు? హార్టికల్చర్ అసిస్టెంట్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అందరూ ఇక్కడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ బిట్స్ మీకైతే కొన్ని ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి బిట్స్ అన్నీ ఎక్కడ ఉన్నవి? ఇదిగోండి మన బుక్ కనుక చూసినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఈ బుక్లోనే ఉన్నాయి. ఒక గ్రామ వార్డు సచివాలయానికే కాదండి, ఇది 6th పేజీ 7th పేజీలో ఉన్నాయండి. ఇదిగో ఒక గ్రామ వార్డు సచివాలయానికి కాదు, ఈ బిట్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి. మనం గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు మీరు ఏపీడిఎస్సి కూడా నేను చెప్పాను. విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక పథకాలు అయితే ఉన్నవి. ఇందులో అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఐసిడిఎస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. 1000 బిట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీకి అయితే ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరన్నా ఈ బుక్ కనుక కావాలి, ఇంకా బుక్స్ కనుక కావాలనుకుంటే ఆర్డర్ చేయండి. ఎలా ఆర్డర్ చేయాలో కూడా నేను చెప్తాను. ఈ 1000 బిట్స్ అనేవి మీకు అన్నిటికీ ఉపయోగపడుతుందండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మాకు ఎలా పంపిస్తారు సార్ ఆర్డర్ అని అడగవచ్చు. ఇప్పుడు మీరైతే మనం ఎక్సర్సైజ్ చేసిన బుక్ ఏంటంటే ఇవండి జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ అనమాట. ఇదిగోండి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు చూశారుగా. వెరీ వెరీ స్టాండర్డ్ అనమాట. వెరీ వెరీ స్టాండర్డ్ బిట్స్ తయారు చేసాం. అలాగే గ్రామవార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, అలాగే పంచాయతీరాజ్ చట్టం 1994 స్థానిక ప్రభుత్వాలండి. స్థానిక ప్రభుత్వాల గురించి 73, 74 రాజ్యాంగ సవరణ, పెసా చట్టం గురించి కూడా ఇందులో ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటుంది. ఇది వెరీ వెరీ వాల్యుబుల్ బుక్ అనమాట. అన్ని ప్రిలిమినరీస్కి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మొత్తానికి ఈ బుక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఎందుకంటే నేను గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ రాశానండి, నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, గ్రూప్ 1 ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 వాళ్ళకి మీకు ఉపయోగపడుతుంది. ఇక గ్రూప్ 3 అలాగే జిఎస్డబ్ల్యూ గ్రామ వార్డు సచివాలయం కంపల్సరీ ఎక్కువ బిట్స్ వస్తాయి. గ్రామ వార్డు సచివాలయంలో ఏపీడిఎస్సిలో కూడా వస్తాయి. ఇక ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే చాలామంది నా యొక్క స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ 2 ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఇంకా బుక్స్ కావాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయం ఈ బుక్ అయితే కంపల్సరీ తీసుకోండి. దాంతోపాటు ఇవి కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఇవి కూడా తీసుకోవచ్చు. కేటగిరీ 1లో వచ్చేసరికి 5 ఉద్యోగాలు ఉంటాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది, అలాగే విలేజ్ సర్వేర్ ఉందండి, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నవి. ఇవి ఎలా తీసుకోవాలి సార్ అని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. మొట్టమొదటి మీరు చేయాల్సిందంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. 299 ప్లస్
రూపాయలు పోస్టల్ ఛార్జీ. ఇవి ఫోన్పే చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకొని దాని కింద మీకు ఏ బుక్ కావాలో బుక్ నేమ్ రాయండి, ఈ వాట్సాప్కు పంపించండి. అలాగే మీ పోస్టల్ అడ్రస్, అడ్రస్ అంటే కొంతమంది మీ నేమ్స్ రాయట్లా, తద్వారా లేట్ అవుతుంది. మీ నేము, సన్ ఆఫ్ మరియు పిన్ కోడ్ నెంబర్ ఖచ్చితంగా రాయండి. పిన్ కోడ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇమ్మీడియట్గా ఫాస్ట్గా వచ్చింది. ఈ 3 చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పంపితే ఇమ్మీడియట్గా మన ఆఫీస్ స్టాఫ్ మీకు డెలివరీ అనేది చేస్తారనమాట. ఇమ్మీడియట్గా డిస్పర్స్ చేసేస్తారు, ప్యాక్ చేసి డిస్పర్స్ చేస్తారు, ఇమ్మీడియట్గా వచ్చింది. కాబట్టి ఈ బుక్స్ అన్నీ మీకోసం అందుబాటులో రెడీగా ఉన్నాయండి, జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలి దీంట్లో అని ఒక పట్టుదలతో ఉన్నారండి. వారి కోసం అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకండి ఆన్లైన్ క్లాసెస్ కూడా కేటగిరీ 1 999. ఇందులో మనం అన్ని బిట్స్ ఇస్తాం. GSWS 1000 బిట్స్ PDF రూపంలో ఇస్తాం, డౌన్లోడ్ అవ్వదండి, PDF రూపంలో ఇస్తాం. అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఇస్తామన్నమాట. అది ఎప్పుడు ఇస్తామంటే నోటిఫికేషన్ పడిన తర్వాత 2-3 రోజుల్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు దాకా మేము బుక్స్ ప్రిపరేషన్లో ఉన్నారు మన స్టాఫ్, ఇదై జాయిన్ అయిపోవచ్చు. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ 1999 క్లాసెస్ వస్తాయి. చక్కగా బిట్స్ టాప్ 10 మోడల్ పేపర్స్, GSWS 1000 బిట్స్ కూడా ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ 1000 కాదండి 2000 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాం. 2000 బిట్స్, ప్రతిదానికి 2000 బిట్స్ అప్లోడ్ చేస్తాం. ఓన్లీ 1999 ఇవి అన్నీ GSWS 1000 బిట్స్ మరియు టాప్ 10 మోడల్ పేపర్స్ మీరు ఏం చూస్తున్నారో అవి సిరీస్లో వస్తాయి అన్నమాట. సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ ద్వారా మీకు వస్తాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే లాభం ఉంది. డైరెక్ట్గా మీకు 700 రూపీస్ బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆఫర్ లాగా ఇస్తున్నాము. మీరు దీనిలో జాయిన్ అవ్వాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో డౌన్లోడ్ చేసుకొని మన యాప్ ఓపెన్ చేస్తే స్టోర్లోకి వెళ్తే మన కోర్సెస్ అన్నీ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి మీరు బై నౌను ఫోన్పేనో లేకపోతే మీ ఇష్టం గూగుల్ పేనో మీరు పే చేసుకుంటే క్లాసెస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. ఎగ్జామ్కి చాలా ఉపయోగపడే రీతిలో మీ తయారు చేసాం. జూనియర్ లైన్ మ్యాన్ అండి, ఇవి కూడా 1999. అలాగే DSC SGT వచ్చేసరికి ఇది కూడా 199కి చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ అనమాట, యాప్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఇది యాప్లో ఉంటాయి. 199. లేదు బుక్ కావాలి సార్ అంటే బుక్ అయితే 299 ఇది. ఓకేనా? ఇవన్నీ మీకు అందుబాటులోకి వచ్చినాయండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్ను సాధించండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇవన్నీ మనం డిస్కస్ చేసినటువంటి బిట్స్. హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి. గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై అండి. కాన్ఫిడెంట్గా వాటికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ మొత్తం మన దగ్గర ఉందండి. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.